ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఉదయము దేవుని కృప నూతనమైనది. ప్రతిదినం నూతన కృపను ఇచ్చుచున్నారు, నూతనముగా నడిపించుచున్నారు. ఈరోజు కూడా మీకొక నూతన ఆశీర్వాదమును దేవుడు మీకు ఇవ్వనున్నారు. దాన్ని విశ్వసించుడి. ఈ స్థలమును చూస్తున్నారా? ఇదే మన యేసు విడిపించుచున్నారు. మీడియా కార్యాలయము, రికార్డింగ్, ఎడిటింగ్లన్నీ ఇక్కడ జరుగుతాయి. ఆ స్థలములో నుండి అద్భుతమైన పిల్లలు పనిచేస్తారు. ఆ స్థలములో నుండి మీతో మాట్లాడుట నాకు అధిక సంతోషము. మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు, ఈ సేవను ఆదుకొనుచున్నారు, ఈ సేవను ప్రేమించుచున్నారు. కనుక ఈ పరిచర్యలో ఏమేం జరుగుచున్నవి, ఏమేం కార్యములు ఉన్నవి అని మీకు తెలిస్తే ఇంకా మీరు అధికంగా ప్రార్థించెదరు కదా. కనుక ఇక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. సరే, ఈ దినము దేవుడు మీకొక వాక్యమును ఉంచి ఉన్నారు. యెషయా 48వ అధ్యాయము 18వ వచనములో, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. నది ప్రవహించేది చూశారా? అది కూడా కొండలలో నుండి అధికమైన నదులు ఉత్పత్తి అయి ప్రవహించి వచ్చుచున్నవి. వర్షము కురిచేటప్పుడు నీరు అధికముగా కొండల్లో నుండి ప్రవహించి అవి నదిగా అలాగే ప్రవహించి వస్తున్నవి. నేను వెళ్ళి వర్షాకాలంలో నది నిండితే నేను వెళ్ళి నీటిని చూసేదను. అప్పట్లో మా ఊరిలో తామరభరణి అనే ఒక నది ఉన్నది. ఇక్కడి నుండి చాలా ప్రక్కన నదిలో నీరు నిండుగా అలాగే పొంగి పొర్లుతుంటే అది చూచుటకు చాలామంది వెళతారు. నేను కూడా వెళ్ళి ఉన్నాను. అది చూచుటకు చాలా సౌందర్యము కదా. ఆ నది నిండుగా నీరు ఉంటుంది, చూచుటకు చాలా రమ్యంగా ఉంటుంది. దేవుడు చెబుతున్నారు, నీ సమాధానము అలా ఉంటుంది. నది వలె, అలాగే ఒక సమృద్ధిగా, ఊరికే నీటి ఊట వలె కాదు, పంట కాలువ వలె కాదు, నది వలె సమాధానము. ఇప్పట్లో సమాధానము లేదు కదా. సమాధానము బాధింపబడి ఉన్నదా? సమాధానం లేకుండా ఈ లోకంలో అనేకులు పరితపిస్తున్నారా? డబ్బున్నది, పదవి ఉన్నది, పేరు ప్రతిష్టలు ఉన్నవి, అయితే సమాధానం మాత్రం లేదు. అన్నీ ఉండి సమాధానం లేకపోతే ఏమీ లేనట్లే. ఏమీ లేకుండా సమాధానం మీ దగ్గర ఉంటే వారే ధన్యులు. ఈ సమాధానమును యేసుక్రీస్తు మీకు అనుగ్రహించుచున్నారు. ఎందుకంటే ఆయన పేరే సమాధానకర్త. నా సమాధానమునే మీకు ఇచ్చుచున్నాను అని చెబుతున్నారు. అయితే ఈ సమాధానం ఎప్పుడు హృదయంలో వస్తుంది తెలుసా? దేవుడు చెబుతున్నారు, నీవు నా ఆజ్ఞలను గైకొంటే మేలయుండును, అప్పుడు నీ సమాధానము నది వలె ఉండును. అప్పుడు దేవుని ఆజ్ఞలను మనము గమనించి బాగా చదివి ధ్యానించి దాని ప్రకారం నడుచుటకు సమర్పించుకుంటే హృదయంలో సమాధానం నది వలె ప్రవహించును. వట్టి భక్తి మాత్రమే చాలదు. భక్తి నీ చర్యల ద్వారా బయలుపరచబడాలి. అదెలా బయటపడుతుంది? వాక్యానుసారముగా వేదమును చదవాలి. ప్రతిదినం ఈ వేదమును చదివి ఆ ఆజ్ఞలలో దేవుడు ఏం చెబుతున్నారు అని గమనించి, దేవా, నేను లోబడి నడుచుటకు సమర్పించుకుంటున్నాను, లోబడుటకు నాకు సహాయం చేయుడని ప్రార్థిస్తే దేవుడు కృప చూపుదురు. ఎందుకంటే కొందరు చెబుతారు, బైబిల్లో ఉన్నట్లు జీవించలేమండి. అలా చెప్పే క్రైస్తవుల్ని చూశారా? బైబిల్లో ఉన్నవన్నీ కాదు, దేవుడు మనం జీవించుటకు ఏమి ఆజ్ఞాపించారో దానికి మనం సమర్పించుకుంటేనే చాలు. కనుక దేవుడు మనకు ఒక కార్యములు ఆజ్ఞాపించుచున్నారు. వీలు లేని వాటిని చెయ్యమంటారా? వీలున్నవే చెయ్యమంటారు. అందర్నీ ప్రేమించుడి, శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించువారిని ఆశీర్వదించుడి. మీరు యథార్థముగా నడుచుకోవాలి. మీరు సంపూర్ణ సద్గుణం గలవారుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, తగ్గింపు గలవారిగా ఉండాలి. అదే కదా దేవుడు చెబుతున్నారు. కనుక మనకు మాదిరిగా యేసు జీవించి చూపారు కదా. నేను నీకు సహాయం చేసేదనని చెబుతున్నారు కదా. కనుక మనమేం చెప్పాలి? వాక్యానుసారముగా నడుచుటకు నాకు కృపనివ్వుడి, మీ వాక్యమునకు నేను లోబడి నడిచేదనని సమర్పించుకొనుడి. హృదయంలో సమాధానము నిండి పొర్లి సమాధానము నది వలె ప్రవహించును. అదే దాని రహస్యము. ఇప్పుడు చెబుతారా? అలాగే హృదయమున చేపెట్టుకుని, యేసు, మీ ఆజ్ఞానుసారంగా నడుచుకొనుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీ వాక్యమునకు ఆజ్ఞకు లోబడి జీవించుటకు నన్ను సమర్పించుకొనుచున్నాను. నాకు సమాధానము ఇచ్చేదనని వాక్కునిచ్చితిరి. నది వలె నా హృదయంలో నుండి అది ప్రవహించి వచ్చుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.